దివ్యాంగుల ఆర్థిక స్వావలంబన, సామాజిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నందు నిర్వహించిన విభిన్న ప్రతిభావంతులు హిజ్రాలకు 73 చక్రాల వాహనాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, తిరుపతి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, బొజ్జల సుధీర్ రెడ్డి, ఏపీ స్టేట్ డిసేబుల్డ్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్పర్సన్ నారాయణస్వామి, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ సుగుణమ్మ, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సదాశివం, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి వినోద్, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన 70 మంది అర్హులైన దివ్యాంగ లబ్ధిదారులకు మోటరైజ్డ్ 3-వీలర్ స్కూటీలను పంపిణీ చేశామన్నారు. చదువుకున్న వారు, ఉద్యోగులు, స్వయం ఉపాధి చేపట్టాలనుకునే వారికి మెరిట్ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తెలిపారు. అవసరమైన ఇతర అర్హులను గుర్తించి తదుపరి విడతలో కూడా వాహనాలు అందజేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. దివ్యాంగులకు 6,000 రూపాయలు సామాజిక భద్రతా పింఛన్, మంచానికే పరిమితమైన వారికి 15,000 రూపాయల పింఛన్, డయాలసిస్ రోగులకు ప్రత్యేక ఆర్థిక సహాయం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి పథకాలు అమలులో ఉన్నాయని తెలిపారు. దివ్యాంగులు కూడా ఇతరుల మాదిరిగానే విద్య, ఉపాధి, వ్యాపార రంగాల్లో రాణించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తోందన్నారు. సమావేశం అనంతరం లబ్ధిదారులకు కేటాయించిన వాహనాలను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. బస్సులు కూడా కేవలం ఏదో ఫ్రీ ఇచ్చినట్టు కాకుండా వాటికి ఎక్కడం కోసం ర్యాంపులు ఎక్కడం కోసం కండక్టర్ కూడా బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళకు సపరేట్ సీట్లు కేటాయించి వాళ్ళు ఎక్కడ అడిగితే అక్కడ బస్సులన్నీ కూడా ఆపి ఎక్కించుకునే విధంగా ఇదంతా ఏంటంటే మిగతా ప్రజల్లాగా మీరు కూడా ఒకటిలా భావించాలనే ఉద్దేశంతో మీరు వేరు చేసి ఉండకుండా మీరందరూ కూడా సామాన్య ప్రజలుగా తిరగాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, బిజినెస్ ఏదైనా చేసుకొని మీరు కూడా ఆర్థిక అసమానతలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి మరో గొప్ప కార్యక్రమం ఫ్రీ బస్ ట్రాన్స్పోర్ట్.